యాపిల్ దగ్గర ఉన్న పెద్ద ఆస్తి ఏమిటి అంటే ఈ డేటాను కూడా అమ్మేసుకుంటారు. అది మళ్ళీ మనకి అదనంగా బోనస్ అనమాట. పేదవాడు ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఎందుకు వాడాలి? నీకు అందుకే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు. ఫ్రెండ్స్ కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉంటాయి. సో దాన్ని మనం పట్టుకోకూడదు అనుకున్నా సరే అవి మనం వదలం అనమాట. మళ్ళీ మనం అక్కడికైతే లాక్ వస్తూ ఉంటాయి. రీసెంట్‌గానే ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయింది. మనం దాని మీద ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే వీళ్ళు మనల్ని బకరాలను చేస్తున్నారని చెప్పేసి ఆ వీడియో అయితే చేశాను. ఎందుకు బకరాలు చేస్తున్నారంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్‌కి ఈ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్‌కి పెద్ద డిఫరెన్స్ లేదు. డిజైన్ పరంగా పెద్ద మార్పు అయితే ఏం తీసుకురాలేదు. కొన్ని ఫీచర్స్ని అయితే పెంచి ఈ మాత్రం దానికి వీళ్ళు అప్గ్రేడ్ అని చెప్పి తీసుకొచ్చారు. సో అనేసి చెప్పాను. అక్కడ నేను ప్రైస్ అయితే ఎక్కువైందని ఏం చెప్పలేదు. లాస్ట్ టైం తీసుకొచ్చిన అంటే మామూలుగా వీళ్ళు ప్రైస్ ఎక్కువలో తీసుకొస్తారు. లాస్ట్ టైం తీసుకొచ్చినట్టుగానే ప్రైస్లు అయితే తీసుకొచ్చారని చెప్పానమాట. దానికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది ఏంటంటే వీడియో పూర్తిగా చూడకుండా వీళ్ళు అపార్థం చేసుకొని కామెంట్లు పెట్టిన వాళ్ళని చెప్పి నాకైతే అర్థమైంది. ఎందుకంటే నేను అక్కడ యాపిల్ బ్యాడ్ అసలు కొనకూడదని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు. మీకు తెలుసో లేదో సో చాలా మంది నా వీడియోలు చూసే వాళ్ళకి ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ నేను యాపిల్ ప్రోడక్ట్సే వాడుతున్నాను. ఐఫోను, ఏది మ్యాక్ స్టూడియో, మ్యాక్ బుక్, యాపిల్ వాచ్, యాపిల్ ఎయిర్పాడ్స్, యాపిల్ ప్రోడక్ట్సే వాడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ సెక్యూర్గా ఉంటాయి. నేను ఎప్పుడు యాపిల్ సెక్యూర్ కాదని కూడా చెప్పలేదు. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ పెట్టారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. అయితే ఈ టాపిక్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడమే కాదు మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలని చెప్పేసి ఈ టాపిక్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియోనైనా లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఆ తర్వాత నేను చెప్పింది తప్పు అనిపిస్తే అప్పుడు మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొచ్చు. సో ముందుగా ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నాను. ఇది హిందీలో ఉంది వీడియో, అందుకని చెప్పి నేను ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ అమ్మ గుడి మెట్ల దగ్గర పూలు అమ్ముతుందంట. సో వాళ్ళ అబ్బాయి 3 రోజుల నుంచి ఐఫోన్ కావాలని చెప్పేసి భోజనం చేయడం మానేస్తే ఐఫోన్ కొనడానికి అయితే తీసుకొచ్చింది. ఆడు 3 రోజుల నుంచి భోజనం మానేసినంటే కనీసం 2-3 నెలల నుంచి ఆవిడని టార్చర్ అయితే ఖచ్చితంగా పెట్టుంటాడు. మానసికంగా ఆవిడని ఫుల్గా షాప్ అయితే గురి చేస్తుంటాడు. ఇప్పుడు ఆవిడకి ఐఫోన్ కొనడానికి తీసుకొచ్చింది. ఐఫోన్ కొనిచ్చింది. ఐఫోన్ అంటే తెలిసిందేగా మినిమం 60-70 వేలు లేదా 80 వేలు లేకుండా, అంటే వాళ్ళు ఏం మోడల్ కొనుక్కున్నారో తెలియదు. సో పెట్టకుండా ఐఫోన్ అయితే రాదు. ఆ డబ్బులు ఆవిడ సంపాదించాలి అంటే ఆవిడకి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే దాయాలంటే ఖచ్చితంగా అప్పో చేసి తీసుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆడి కోసం అని చెప్పి ఎక్స్ట్రా పువ్వులు అమ్మడం కోసం లేకపోతే ఇంకేదో చాకరీ అవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత వాడు అక్కడితో సాటిస్ఫై అవుతాడంటే రేపొద్దున మళ్ళీ ఇప్పుడు ఐఫోన్ 16 వచ్చింది. ఆడు రీసెంట్గా ఐఫోన్ 15 లేకపోతే ఏం కొనుక్కున్నట్టున్నాడు. 16 వచ్చింది, రేపు 17 వస్తుంది. సో మళ్ళీ వాడికి కావాల్సి అనిపిస్తుంది. అప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మని ఎలాగ షాప్ పెడతాడు. లేదు వాళ్ళ అమ్మ కొన్నంటే మళ్ళీ ఆడు అప్పుడు ఏం చేస్తాడు, నాకు ఐఫోన్ కావాలి అనేసి వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తారనేది మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనం కొన్ని ఇన్సిడెంట్లు కూడా చూసాము. కొంతమంది కిడ్నీలు అమ్ముకున్నారని, కొంతమంది చైన్ స్నాచింగ్ ఐఫోన్ కోసం చేశారని చెప్పి ఇంకా చాలా దారుణమే ఉన్నాయి. సో ఇవన్నీ అన్న తర్వాత ఫ్లాగ్షిప్ మొబైల్స్ అలాంటి వాళ్ళకి అయితే అవసరం లేదు. మీరు అంటారు మరి పేదవాడికి ఫ్లాగ్షిప్ మొబైల్ వాడకూడదా అని చెప్పి. పేదవాడు ఫ్లాగ్షిప్ మొబైల్ ఎందుకు వాడాలి? 10,000 రూపాయల మొబైల్ కూడా సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఉండే ఏరియాలో అదే 60,000 70,000 పెడితే ఒక సెంటు భూమి వస్తుంది. అది సంవత్సరం పెరిగిద్ది. ఇప్పుడు వీడు కొనుక్కున్న ఈ ఫోను నెక్స్ట్ ఇయర్ అంటే ఇయరే ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు కొన్ని చేయి మారేసరికి దాని 20,000 30,000 కట్ అయిపోతుంటాయి. అంటే రాను వాటి వాల్యూ అయితే పడిపోతుంటుంది. మరి అంటే ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అవసరం లేదు. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికి అవసరమే. అలాంటప్పుడు ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఈ ఫోన్ కావాలి అనుకుంటే కమ్యూనికేషన్ పర్పస్ 10,000 రూపాయలు ఫోన్ పెట్టినా సరే మీకు అన్ని ఫీచర్స్తో వస్తున్నాయి. సోషల్ మీడియా వస్తుంది, గేమ్స్ ఆడడానికి కూడా అవకాశాలు ఉంటున్నాయి, మీకు కెమెరా ఉంటుంది, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ దాటి మీకు యాపిలే ఎందుకు కావాలి అంటే స్టేటస్ అనమాట. సో ఈ స్టేటస్ అనేది మనని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనేది దీన్ని బట్టి అయితే మీకు అర్థమవుతుంటుంది. నన్ను అడిగితే ఈ టైప్ ఆఫ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ వెల్ సెటిల్డ్ బిజినెస్ మ్యాన్స్, విఐపీస్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ లేకపోతే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు, అంటే అప్పు చేసైనా సరే కొనుక్కున్న తర్వాత అప్పు తీర్చగలిగే వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళకైతే ఓకే. కానీ సో ఇలాగా పేరెంట్స్ మీద ఆధారపడి సో వాళ్ళని ఇలా పీడించుకొని తినే వాళ్ళకి వీళ్ళకైతే అనవసరం. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ పేరెంట్స్ పెట్టగలిగితే కొనుక్కోవచ్చు. ఒకవేళ పెట్టలేని పక్షాన అసలు వాళ్ళకు కూడా అనవసరం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ కుర్రోడు ఐఫోన్ కొనుక్కున్నాడు కదా, కొనుక్కొని తీసుకెళ్తే వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, సాధారణంగా అదేదో కాపీడ్ అనుకుంటారు. అంటే మనిషిని బట్టి కూడా అలాగా ఈ రోజున సొసైటీ అలాగా అంచనా వేస్తుంది అనమాట. లేదంటే ఆడు ఎక్కడో దొబ్బుకొచ్చాడు అంటారు. సో ఇలా ఉంది, సొసైటీ కూడా అలాగే ఉంది. వాడు వాడాలి అంటే ఆ ఫోను వాడు సెటిల్డా కాదని కూడా చూస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం బ్రాండ్స్ కనుక చూసామంటే సో ఈ బ్రాండ్స్ ఏ మొబైల్ అయినా తీసుకొచ్చేటప్పుడు ప్రైజెస్ ఏ స్కేల్ అంటే ఏ కొలమాన వాటిని పెంచుకుంటూ వెళ్తున్నాయి. సో మనకు తెలియదు. మనం ఎప్పటికప్పుడు స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ మనకి స్పెసిఫికేషన్ ఇంకా బెటర్గా ఉన్నాయి కాబట్టి మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నాం అనమాట. ఏమని, ఓకే లాస్ట్ ఇయర్తో ఈ మొబైల్ మన స్పెసిఫికేషన్ ఇంకా బెటర్గా ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ ప్రైస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి. కాకపోతే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే మరి అప్పటికి టాప్ స్పెసిఫికేషన్సే కదా. అదే స్పెసిఫికేషన్తో ఈ ఇయర్ తీసుకొస్తే మనం ఎలాగో కొనం. అది ఆ విషయం బ్రాండ్స్ కూడా తెలుసు. అందుకని చెప్పి వాటిని అప్గ్రేడ్ చేస్తారు
చేస్తున్నాయి, అప్గ్రేడ్ చేసి మళ్ళీ అంటే వాళ్ళ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ తీసుకొస్తున్నాయి. ఫస్ట్లో నాకు తెలిసి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే 30,000 అలా ఉండేవి, ఇప్పుడు 1,50,000 2,00,000కి అయితే వెళ్ళిపోయినాయి. సో ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఈ స్కేల్ అంటే ఇది ఎక్కడికి ఆగదు, ఇది ఇంకా వెళ్తూనే ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే బ్రాండ్సే డిసైడ్ చేస్తున్నాయి. మేము లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన స్పెసిఫికేషన్తో కంపేర్ చేసి ఈ స్పెసిఫికేషన్ పెంచాం కాబట్టి ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం అంటున్నారు. అలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్తో తీసుకొచ్చిన మొబైల్స్ని అదే రేటుకి ఈ ఇయర్ తీసుకొస్తే మనం కొనం కదా, మనం ఎందుకు కొంటాం, ఇంకా తగ్గిస్తేనే కొంటాం, లేదా ఆఫర్లు వచ్చినప్పుడు కొంటాం, ఇంకా తక్కువకే ఆశిస్తుంటాం. అలాంటప్పుడు ఆ మొబైల్స్ని ఆ రేటుకి ఈ సంవత్సరం అమ్మలేరు కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త మొబైల్స్ని తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. ఇక మనం మళ్ళీ యాపిల్ దగ్గరికి వచ్చేసాం అనుకోండి, యాపిల్ పంతా వేరుగా ఉంటుందంట. అంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. సో ఆండ్రాయిడ్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది, యాపిల్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. యాక్చువల్గా మనకి బాగా ఆకలి వేసింది అనుకోండి, కడుపు నుండి అన్నం పెడితే మళ్ళీ ఆ రాత్రి మళ్ళీ అన్నం తింటాం లేదో తెలియదు, మళ్ళీ మర్నాడు వరకు మనకు ఆకలి కూడా వేయకపోవచ్చు. కానీ యాపిల్ అలా కాదు, వీళ్ళు అర్ధాకలతో మనం వదిలేస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు ఫీచర్స్ పెంచరు ఎక్కువగా. అలాగే మొబైల్ డిజైన్ కూడా మార్చరు. మొబైల్ డిజైన్ మార్చితే మళ్ళీ మీరు కడుపు నిండిపోద్ది అని చెప్పి అదే డిజైన్లో తీసుకొస్తారు. కొన్ని ఫీచర్స్ లోపల మార్చి తీసుకొస్తుంటారు, మన అర్ధాకలతో వదిలేస్తారనమాట వీళ్ళు. సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చే మొబైల్లో ఏమి మార్పులు చేయకపోయినా, చిన్న మార్పు చేసినా సరే చాలు, అదే మనకి చాలు అని ఆకలితో ఉంటాం కాబట్టి వెంటనే మళ్ళీ ఆ మొబైల్కి అయితే షిఫ్ట్ అయిపోతుంటాం. సో అలాగా యాపిల్ మనని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది అని చెప్పాలి. వాళ్ళ కస్టమర్ని ఎప్పటికప్పుడు అర్ధాకలతోనే ఉంచుతుంది. పూర్తి ఫీచర్స్ని వీళ్ళు మనకి అందించరు. ఇప్పటి వరకు మనకి యాపిల్లో కాల్ రికార్డింగ్ ఫీచరే వీళ్ళు ఇవ్వలేదన్నమాట. మన ఆండ్రాయిడ్లో చూస్తే ప్రతి మొబైల్లోనూ మనకి కాల్ రికార్డింగ్ అనేది కామన్ అయిపోయింది, కానీ వీళ్ళు మనకి ఈ కాల్ రికార్డింగ్ అయితే ఫీచర్ ఇవ్వలేదు. రేపు పొద్దున ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది చూపించి వీళ్ళు మళ్ళీ ప్రైస్ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇది ఒక పెద్ద ఫీచర్ అనమాట. ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చారనుకోండి, ఇది ఒక పెద్ద విప్లవం అయిపోద్ది వీళ్ళ దగ్గర. సో దీన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతేకాదు, పోనీ ఇక్కడతో ఆగిపోద్ది అంటే లేదు, మనం వీళ్ళ దగ్గర అప్లికేషన్స్ అన్ని ఫుల్ ఫ్లెక్స్గా వాడలేము. ఆండ్రాయిడ్లో మనకి సైడ్ లోడెడ్ అని చెప్పి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే యాపిల్లో ఇప్పటివరకు సైడ్ లోడెడ్ అయితే తీసుకురాలేదు. యాప్ స్టోర్ నుంచే మనం అప్లికేషన్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్స్ అన్ని ఫ్రీగా ఉండవు. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి మంత్లీ, ఇయర్లీ మళ్ళీ అక్కడ సమర్పించుకోవాలి. అవి ఏమైనా మళ్ళీ ప్లాన్లు మామూలుగా ఉంటాయంటే ఆండ్రాయిడ్ ప్లాన్తో కంపేర్ చేస్తే యాపిల్లోని ప్లాన్స్ ఎక్కువగానే ఉంటాయి. అక్కడ దాకెందుకు, వీళ్ళ స్ట్రాటజీ గురించి మాట్లాడాలని ఉంటే ఫస్ట్ ఇయర్ ఫోన్స్ని వీళ్ళే తీశారు, తర్వాత 3.5 ఆడియో జాక్ తీశారు, ఛార్జర్ తీసేశారు, ఫింగర్ ప్రింట్ తీసేశారు, కొన్ని కంట్రీలో అయితే సిమ్ స్లాట్ తీసేశారు. ఇలాగ ఏదో ఒకటి వాళ్ళు కోసుకుంటూ వస్తున్నారు, కానీ ప్రైజెస్ మాత్రం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో యాపిల్ ఇలాగ తీసేసిన తర్వాత మరి మిగిలిన బ్రాండ్లు ఊరుకున్నాయా, వాళ్ళు కూడా మెల్లమెల్లగా తీయడం మొదలెట్టారు. అందులో సామ్సంగ్ నెంబర్ 1లో ఉంటుంది ఆండ్రాయిడ్లో చూసుకుంటే. వాళ్ళు యాపిల్ ఏవేవైతే తీసేసిందో వాటిని వాళ్ళు కూడా అయితే తీశారు. వాళ్ళు మరీ దారుణం, బడ్జెట్ మొబైల్లో కూడా సో ఛార్జర్ని అయితే తీసేస్తున్నారు. సో మరి ఇవన్నీ మళ్ళీ మనం కొనుక్కోవాల్సిందే కదా, ఇంత లక్షలు పెట్టి మొబైల్ కొన్న తర్వాత మళ్ళీ వీటన్నిటికీ మళ్ళీ విడిగా అయితే మనం పెట్టుబడి పెట్టాల్సిందే. ఇప్పుడు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది. నేను చేసిన వీడియో కింద వాళ్ళు కామెంట్లు కూడా చేశారు, యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది, సో దాని గురించి మీకేం తెలుసు అది ఇది అని చెప్పేసి. యాపిల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ పరమైన మార్పు కాదు, అది ఒక సాఫ్ట్వేర్ పరమైన మార్పే. సో దాన్ని కావాలనుకుంటే ఓల్డ్ మొబైల్స్ కూడా వీళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఎవరంటే ఇప్పుడు కొత్త మొబైల్స్ సేల్స్ అవ్వాలంటే ఆ ఫీచర్ అయితే చూపించుకోవాలి. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చేమో, కాకపోతే అది పెయిడ్ సర్వీస్ కింద తీసుకొస్తారని చెప్పి ఆల్రెడీ మనకి ఇంతకుముందు బ్లూంబర్గ్ ఆర్టికల్ అయితే రాసింది ఆల్రెడీ. దాన్ని మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. ఇంతేకాదు సామ్సంగ్ గెలాక్సీ AI తీసుకొచ్చింది, అది కూడా అంతే. కొన్ని రోజులు మనకి వీటిని అలవాటు చేసి ఆ తర్వాత మళ్ళీ దీన్ని ప్రీమియం ప్లాన్లో తీసుకెళ్తారన్నమాట. అంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోమంటారు. మనకి ఓటీటీలు ఎలాగైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి, అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న వాళ్ళే ఈ AI ఫీచర్స్ని అయితే వాడుకోగలరు. సో ఎక్కడో దాకెందుకు, సో ఎప్పటి నుంచో మనం సోషల్ మీడియా అయితే వాడుతున్నాం. ఆ టైంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి బ్లూటిక్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్స్ కానివ్వండి, అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, బ్లూటిక్ ఇచ్చేది. తర్వాత బ్లూటిక్ తీసేసి నెలకి ₹900 కట్టి ఉన్న వాళ్ళకి బ్లూటిక్ అనింది. ఇప్పుడు అలవాటు పడిపోయారు కొంతమంది. ఆ బ్లూటిక్ ఉంటే అది ఒక VIP అకౌంట్ అనో లేకపోతే ఒక సెలబ్రిటీ అకౌంట్ అనో జనాలు అనుకుంటారని చెప్పి ఆ బ్లూటిక్కి అలవాటు పడిపోయి ఇప్పుడు ఎదురు పే చేసి ఆ బ్లూటిక్ తీసుకుంటున్నారన్నమాట. అంతేకాదు, బ్లూటిక్ లేని వాళ్ళకి, పే చేయని వాళ్ళకి కొన్ని సర్వీసెస్ లేవు. ఎవరైతే పే చేస్తారో వాళ్ళు కొన్ని సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా అదనంగా యాడ్స్ మళ్ళీ కామన్ అయ్యి దాని మీద వాళ్ళకి ఆదాయం వస్తూనే ఉంటుంది. మనకి బోనస్గా ఏంట్రా అంటే డేటా బ్రీచ్. అంటే మన డేటాని లీక్ అయిందంటారు కానివ్వండి, చాలా వరకు పెద్ద పెద్ద బ్రాండ్స్కి, కంపెనీలకి వీళ్ళైతే ఈ డేటాను కూడా అమ్మేసుకుంటారు. అది మళ్ళీ మనకి అదనంగా బోనస్ అనమాట మనకి. సో ఇంకా ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు R&D గురించి మాట్లాడతారు. ఎందుకంటే యాపిల్ తీసుకొచ్చే ప్రోడక్ట్స్ మీద R&D బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా అంటారు. సో ఎవరు చేయరు చెప్పండి, అది వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకురావాలంటే ఖచ్చితంగా R&D ప్రతి ప్రోడక్ట్కి కావాలి కాబట్టి వాళ్ళు R&D రన్ చేస్తున్నారు. కాకపోతే మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ స్కేల్ కొంచెం పెద్దగా ఉంటుంది R&D లెవెల్లో. అలా అని చెప్పేసి దానికి తగ్గ మార్పులు తీసుకొస్తున్నారంటే అది పెద్దగా అయితే ఏం కనిపించట్లేదు. అంటే ప్రతి చిన్న ప్రోడక్ట్ కూడా R&D ఉంటుంది. ఈ రోజున ఇప్పుడు నేను మీ వీడియో చూస్తున్నారంటే
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు కూడా వర్క్ చేస్తాయి. అంటే కొద్దిగా గొప్ప మేము రీసెర్చ్ చేస్తాం, అలాగే ఈ వీడియోని డెవలప్ చేసి ఈ విధంగా మాట్లాడో మా స్టైల్లో డెవలప్ చేసి దాన్ని మీకు ప్రజెంట్ చేస్తాం. అలాగే ప్రతి దాంట్లోనూ R&D అనేది కామన్గా ఉంటుంది. సో కొంతమంది ప్రత్యేకించి యాపిల్ R&D గురించి మాట్లాడతారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. యాపిల్ దగ్గర ఉన్న పెద్ద ఆస్తి ఏమిటి అంటే గురువుగారు స్టీవ్ జాబ్స్ తీసుకొచ్చిన iOS-ఏ వీళ్ళకున్న పెద్ద ఆస్తి. సో ఆయన అప్పుడు తీసుకొచ్చిన iOS ఎలా ఉందో ఇప్పటికే అలాగే రన్ అవుతుంది. అందులోనే మార్పులు కొద్దిగా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ హార్డ్వేర్ పరంగా చూస్తే పెద్ద ఎక్కువగా అయితే కనిపించవు అనమాట. అంటే గత 10 సంవత్సరాల నుంచి మీరు చూడండి, మహానుభావుడు 2011లో చనిపోయాడు. దాని మీద నాని ప్రభాకర్ ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎందుకంటే ఆయన వల్ల చాలా మంది బాగుపడ్డారు, అందులో నేను కూడా ఒకడిని. అందుకని చెప్పి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చనిపోయినప్పుడు ఒక స్లైడ్ షో వీడియో కూడా చేశాను ఆ రోజుల్లో 12 సంవత్సరాల క్రితం. అది నా పర్సనల్ ఛానల్లో అయితే ఉంది. అయితే అప్పుడు ఆయన తీసుకొచ్చిన దాన్నే వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్తున్నారు తప్పితే ప్రత్యేకించి ఏం పెద్ద మార్పులు అయితే ఏమీ చేయట్లేదు. సో ఇంత చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటావు, యాపిల్ ప్రోడక్ట్స్ అన్ని బ్యాడ్ అంటావు అంటే కాదు. యాపిల్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అన్నీ బాగుంటాయి. కాకపోతే మార్పులనే నేను ఎంత ఉండి చెప్తుంది అదే, పెద్ద మార్పులు లేకుండానే కస్టమర్లని పిచ్చోళ్ళు చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఇది iPhone 14 Pro Max. సో ఇప్పుడు 16 Pro Max వచ్చింది. సో చేంజెస్ ఏం జరిగింది అంటే పెద్ద చేంజెస్ ఏం జరగలేదు. కాకపోతే నా మొబైల్ 2 సంవత్సరాలు ఓల్డ్ అనే ఫీలింగ్ నాకు తీసుకొచ్చి కొత్త మొబైల్కి నన్ను పుష్ చేస్తున్నారనమాట. సో కొత్త మొబైల్ తీసుకున్నా సరే ఈ మొబైల్లో ఆ మొబైల్లో పెద్ద మార్పు లేనప్పుడు నేను ఎందుకు ముందుకెళ్తాను? సో అలా ముందుకెళ్లకుండా ఉండాలంటే సో నాకంటే అన్నీ తెలుసు కాబట్టి నేను వెళ్ళను అనుకోండి. కొంతమందికి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేసి అంటే సైకలాజికల్గా దెబ్బేసి సో వాళ్ళని అక్కడికైతే తీసుకెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళి వాళ్ళు కొనిన తర్వాత పాత మొబైల్కి ఈ మొబైల్కి పెద్ద డిఫరెన్స్ కూడా కనిపించట్లేదు. సో ఈ విధంగా వీళ్ళు జనాల్ని పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటున్నారనే కానీ మామూలుగా చూస్తే వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే టాప్ నాచ్ ప్రోడక్ట్స్ అనమాట. సూపర్ ప్రోడక్ట్స్, సెక్యూరిటీ కూడా సూపర్గా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వీళ్ళకి లాభం చేకూరుస్తాయి కానీ కస్టమర్లకి అయితే అసలు లాభం అయితే చేకూర్చవు. అలాగే ప్రైజ్లు కూడా వీళ్ళు పెంచినట్టుగా ఎవరు పెంచరు అనమాట. అంత తొందరగా వీళ్ళు ప్రైజ్లు పెంచడం వల్ల ఆండ్రాయిడ్ కూడా వాళ్ళని చూసి నేర్చుకుని వాళ్ళు ప్రైజ్లు పెంచుతున్నారు. అలాగే వీళ్ళు చేసే పనే వేరే బ్రాండ్స్ కూడా చేయడం వల్ల చాలా వరకు ఇప్పుడు యాక్సరీస్ అనేది విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పటికీ చూసుకుంటే యాపిల్ థర్డ్ పార్టీ పేమెంట్ ఆప్షన్ అయితే ఉండదు, వాళ్ళ పేమెంట్ సర్వీస్నే వాడుకోవాల్సి వస్తుంది. ఇలా చాలా వరకు వీళ్ళు మోనోపోలీ వేలో ముందుకెళ్తుంటారు. అందుకే వీళ్ళ మీద చాలా కేసులు కూడా పడుతూ ఉంటాయి కొన్ని కంట్రీల్లో. యాక్చువల్గా యూరోప్ లా తీసుకురాకపోతే ఇప్పటికీ వీళ్ళు ఈ లైట్నింగ్ పోర్ట్నే తీసుకొచ్చేవాళ్ళు, టైప్ సికి ఇంకా చేంజ్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు యూరోప్లో మార్కెట్ దెబ్బతినింది కాబట్టి వీళ్ళు టైప్ సీని అయితే తీసుకొచ్చారు కానీ అది తెచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఈయనంతా చెప్తున్నావు, మరి నువ్వు చేసే పని ఏంటి? మీలాంటి వాళ్ళు వీడియోస్ చేయడం వల్ల కదా వేరేకిపోయేలా కొంటున్నారంటే యాక్చువల్గా మేము చేసేది మా పని మేము చేస్తున్నాము. ఎవరైతే అఫోర్డ్ చేయగలరో, ఎవరైతే కొనగలరో వాళ్ళు మా వీడియోలు చూసి ఆ ఫోన్ కొనొచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారని చెప్పి మేము వీడియోలు చేస్తాం. కానీ ప్రతి ఒక్కరు మా వీడియో చూసిన వాళ్ళందరూ కొనాలని కాదు. కొంతమంది ఇప్పటికీ మాకు కామెంట్ పెడతారు, అన్న మేము కొనలేకపోయినా మీ వీడియో చూసి తృప్తి ఉంటుంది. అంటే ఈ ఫోన్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫోన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాము. అలాగే కొంచెం టెక్నాలజీ పరంగా అవగాహన పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటున్నారనమాట. అలా చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది కాకుండా వీళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటారు ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనకూడదు అనేది మేము ఆ వీడియోలు బట్టే సజెస్ట్ చేస్తుంటారు. సో నిన్న ఆ వీడియో కింద ఒకళ్ళు అన్నారు, నీకు అందుకే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు. నేను అంతే మరి నేనేం చేయను, మరి నేను ఉన్నట్టుగానే చెప్పాను. అక్కడ చాలా మందికి అది తప్పు అనిపించింది. నేను కూడా అందులో లూప్ హోల్స్ ఎతకకుండా మామూలుగానే చెప్పేసి మంచి ప్రైజ్లో తీసుకొచ్చారు, లాస్ట్ ఇయర్ ఏ ప్రైజ్లో తెచ్చారు అదే ప్రైజ్లో తెచ్చారు, సూపర్ కే ప్రైజ్ చెప్పేశాను అనుకోండి, మీ దగ్గర నెగిటివ్ కామెంట్ రావు, బ్రాండ్కి నీ శత్రువు అవును, బ్రాండ్కి మాకు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు మనకి యూనిట్లు పంపిస్తారు, చక్కగా వీడియోలు అయితే నేను చేసుకోవచ్చు. కాకపోతే చాలాసార్లు అనుకుంటాను కానీ కొన్నిసార్లు మన వల్ల కాదంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆపుకుందాం అన్నా సరే అది వచ్చేస్తుంటుంది. ఈ నోటి తోలు వల్లే చాలా బ్రాండ్లు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఫోన్లు వెనక్కి తీసేసుకున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే అసలు ఇవ్వడమే మానేసినాయి, అందులో శాంసంగ్ ఒకటి. కాకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా మారుతాను. లాస్ట్ టైం ఒకసారి చెప్పాను మారాను అనుకుంటున్నాను. సో ఈసారి కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ మారుతాను నేను. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.